ఇందులో దేవుళ్ళు, ఋషులు ఉన్నారు. ఇది ఒక ఓల్డ్ స్టైల్ ఆర్ట్. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ నచ్చితే తప్పక లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మీకు మ్యూజియం గురించి వీడియో అయితే పెట్టాను. నేను ఈరోజు పెట్టబోయే వీడియోస్లలో దేవుని విగ్రహాల గురించి అండ్ రాజుల గురించి అయితే చెప్తాను. వైష్ణవిజంకి సంబంధించిన విగ్రహాలు ఉన్న రూమ్ నేను ఇప్పుడు మీకు చూపించబోయే రూమ్. దేవుడు విష్ణువుని ఆరాధించే సాంప్రదాయం. వైష్ణవిజం అంటే విష్ణువుని ఆరాధించే సాంప్రదాయం. ఇక్కడ ఏముంది అంటే మీరు వెనక బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నది గంగా నది గురించి. సింపుల్గా ఒక పాయింట్ చెప్పాలి అనుకుంటే, గంగా నది మన దేశంలో పవిత్రమైన నది. గంగా నది లైఫ్ లైన్ ఆఫ్ ఇండియా అని కూడా చెప్తారు. సో ఇక్కడ ఉన్నవి ఏంటిది అంటే లార్డ్ కృష్ణ, రామ స్టాచ్యూస్. సింపుల్గా చెప్పాలి అనుకుంటే మ్యూజియంలో విష్ణు భగవానుడు మరియు ఆయన అవతారాల గురించి ఉన్న సెక్షన్ చాలా నీట్గా కళ్ళకి కట్టినట్టు మనకి చూపించారు. ఇంతకుముందు వాళ్ళు వాడినవి ఎంత భద్రంగా ఎంత నీట్గా మనకి డిస్ప్లే చేస్తారు. ఒక్కొక్క వస్తువు అక్కడక్కడ పెట్టేసి ఒక్కొక్క వస్తువుకి పేరు. మనం మ్యూజియంకి వెళ్ళాలి అనుకుంటే చాలా టైం తీసుకొని పీస్ ఆఫ్ మైండ్ తోటి వెళ్ళాలనిపించింది మాకు. మేము కూడా ఈవినింగ్ టైం వెళ్ళాము. చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా అయితే అనిపించింది మాకు. సో ఇది నాకు కన్నడలో ఉంది పేరు. సో దీని గురించి నేను చెప్పలేను. కాకపోతే నేను అక్కడ చూసిన వస్తువుల గురించి అయితే చెప్పగలను. చాలా వెనక నాటి వస్తువులు. అక్కడ చిన్న పిల్లలకి దిష్టి పూసలు, వెనక చిన్న పాదాలు, చేతులు, కళ్ళు, చిన్న దేవుని విగ్రహము, ఉయ్యాల, గుర్రము, సరస్వతీదేవి ఆర్ పార్వతీదేవి అండ్ లేడీస్ వేసుకునే మెట్టలు, రింగు, తాయెత్తు, అంతరాలు ఇవన్నీ అక్కడ చూసాను నేను. ఎంత నీట్గా అమర్చారు అంటే ఇప్పుడున్న జనరేషన్కి చూపించడానికి నిజంగా థ్యాంక్స్ అనే చెప్పుకోవాలి మనం. ఇలాంటివి మనం చూస్తున్నాము అంటే నిజంగా అది మన లక్కే. నాకు బాగా అనిపించింది. నేను ఇది విజిట్ అయ్యాక అనిపించింది నిజంగా మ్యూజియంకి వెళ్ళి చూడాలి ఇదంతా అని చెప్పేసి. మాకు దగ్గరలో నాగార్జున సాగర్ అయితే ఉంటుంది. అక్కడ కూడా ఒకసారి నేను విజిట్ అవ్వాలి అనుకుంటున్నా. ఒక నాగార్జున డ్యామ్ మాత్రమే చూడగలిగాను. ఇంకా నెక్స్ట్ అయితే విజిట్ అవుతాను. నేను విజిట్ అయిన ప్రతి ప్లేసెస్ నేను మీతో కూడా షేర్ చేసుకుంటాను. నా వీడియోస్ నచ్చితే తప్పక లైక్ చేయండి అండ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి లక్ష్మీ అమ్మవారు ఎలిఫెంట్స్ తోటి ఎంత అందంగా ఉందో ఈ విగ్రహం. నాకైతే చాలా బాగా అనిపించింది ఇవన్నీ చూసినప్పుడు. మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. ఎంతో ఓపిక అయితే నేను ఈ వీడియోస్ తీసుకున్నాను. సో నా 1.5 year బేబీ అయితే మా హస్బెండ్ ఎత్తుకొని అదంతా చూపించారు. మెయిన్లీ మీకు చూపించాలి అనే ఇంటెన్షన్ తోటి వీడియో అయితే తీసుకున్నాను. ఆ విగ్రహాలతోటి మనకి ఎన్నో ఇయర్స్ ఓల్డ్ ఉన్న విగ్రహాలు అవన్నీ అమర్చి మనకి బ్యాక్గ్రౌండ్లో స్టిక్ చేసి కూడా చూపించారు. సూర్యభగవానుడు, సూర్యదేవుడు ప్రకృతికి మెయిన్ ఎనర్జీ ఆఫ్ సోర్స్ అండ్ మన్మదేవుడు ప్రేమదేవుడు, మనసులో ప్రేమ కలిగించే శక్తి. ఆయన బాణంతో ప్రేమ ప్రారంభం అవుతుంది అని నమ్మకం. సో ఇలా ఈ దేవుని గురించి ఇలా మనకి బ్యాక్గ్రౌండ్లో ఇంగ్లీష్లో మీకు కనిపిస్తుంది, నేను ఇందాక చెప్పాను. సో ఇలా అన్నట్టు ఒక్కొక్క స్టాచ్యూస్ పెట్టేసి మనకి వెనక మీనింగ్స్ అదంతా అయితే రాసి ఉంచారు. ఇది నేను ఇప్పుడు మీకు చూపిస్తుంది కింగ్డమ్ ఆఫ్ బాదామి చాళుక్యాస్. బాదామి చాళుక్యాస్ అంటే రాజ్యవంశం పాలించిన రాజ్యం. డీటెయిల్డ్గా చెప్పాలి అనుకుంటే 16th నుంచి 18th century మధ్యలో రూల్స్ చేసిన టెంపుల్స్. ఆర్కిటెక్చర్ అంటే రాక్ కట్ కేవ్స్ చాలా ఫేమస్. నేను కేవ్స్కి వెళ్తాను అని చెప్పాను కదా. సో అదే నెక్స్ట్ నేను నా వీడియోస్లలో కేవ్స్ వెళ్తే ఖచ్చితంగా చూపిస్తాను. కర్ణాటకలో బాదామి చాలా ఫేమస్. ఎందుకంటే అది హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ ప్లేస్. బాదామి చాళుక్యాస్ రాజ్యవంశం పాలించిన రాజ్యం. సో ఇలా అన్నమాట. ఇలా మనకి రాళ్ళ మీద కూడా ఎన్నో అక్షరాలతోటైతే రాసి ఉంటుంది. సింపుల్గా చెప్పుకోవాలి అనుకుంటే ప్రతి దిశకి ఒక దేవుడు ఉంటాడు. సో అలానే ఇది. సో సూర్యుడు, చంద్రుడు,
సో, ఇలా ప్రతిదీ అక్కడ మనకి ఒక స్టోన్ ఇచ్చేసి దాని మీద అక్షరాలతోటి రాసి మనకి వెనక అంటే మ్యాప్ లాగా అయితే ఇచ్చారు. మనకి వెనక బ్యాక్‌గ్రౌండ్‌లో చూపిస్తున్నది ఏంటిది అంటే బాదామిని. ఒక రాజు తర్వాత ఇంకొక రాజు పరిపాలించాడు. సో, అదే ఆ ఫ్యామిలీ ట్రీలో అయితే మనకి చూపిస్తున్నారు. అండ్ ఇంకా బీజాపూర్ మాకు దగ్గరలో ఉంటుంది. సో, బీజాపూర్‌ని కూడా పాలించింది ఒక ముస్లిం రాజు. సో, అది కూడా వెనకాల అందులో అయితే ఉంటుంది. అప్పట్లో వాళ్ళు చేసిన యుద్ధాలు, ఖడ్గాలు అవన్నీ గ్యాదర్ చేసి ఒక బాక్స్‌లో అయితే పెడతారు. సో, అదే ఇది అన్నమాట. చూడగానే నాకైతే భయంగా అండ్ హాయిగా అనిపించింది. ఎందుకంటే అప్పట్లో ఇలాంటివన్నీ వాడారు అంటే వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అయి ఉంటారో. ఇప్పట్లో మనం చూడండి ఏ చిన్న విషయానికి కూడా చాలా డెలికేట్ అయిపోతాము. సో, చూడండి అసలు ఖడ్గాలు, ఆయుధాలు అన్నీ ఎలా ఉన్నాయో ఇది చూడటం కూడా నాకు ఒక లక్‌లా అనిపించింది. సో, ఇంకొకసారి విజిట్ చేయాలి. నాకు హాయిగా అనిపించింది. బట్ ఈసారి విజిట్ చేసినప్పుడు ఏందంటే మీకు చూపించాలి అన్న ఇంటెన్షన్ తోటి ప్రతిదీ వీడియో తీసుకున్నాను. సో, ఇలా విగ్రహాలు, అలా మ్యాటర్ అవన్నీ తీసుకొని చాలా టైం అయితే 2-3 అవర్స్ అయితే పట్టింది నాకక్కడ. సో, అదే ఇవన్నీ. వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి. ఆంజనేయ స్వామి స్టాచ్యూ చాలా బాగుంది కదా! సో, ఇలా చిన్న చిన్న రాళ్ళు అదంతా చాలా బాగా అయితే పేర్చారు. ఇంతకుముందు మంకీలా ఉండే మనం ఇప్పుడు ఫోన్లతో బిజీ అవుతున్నాము. దీని తర్వాత శివ భగవానుడి రూమ్ అన్నమాట. సో, శివ భగవానుడికి సంబంధించిన విగ్రహాలు అవన్నీ అయితే ఉన్నాయి. శివలింగాలు, వినాయక స్వామి అండ్ వెనక కూడా సేమ్ మ్యాటర్ అలా మనకి మ్యాటర్ ఇచ్చేసి ఆ విగ్రహాన్ని ఎక్కడి నుంచి తెచ్చారు, ఏంటిది దాని స్పెషల్ అనేసి ప్రతి విగ్రహానికి మనకి ఇలా బ్యాక్‌గ్రౌండ్ ఇవ్వడం అయితే జరిగింది. సో, ఎనీవేస్ చాలా మంచి ప్లేస్‌ని అయితే విజిట్ చేశాను. అండ్ ఒక మంచి వీడియో అయితే మీకు చూపిస్తున్నాను అని భావిస్తున్నాను నేను. వీడియో నచ్చితే తప్పక లైక్ అయితే చేయండి. అండ్ నేను నెక్స్ట్ వీడియో ఏంటిదంటే ఇండియన్ మనీ సిస్టమ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా డెవలప్ అయింది. సో, నా ఛానల్‌లో నెక్స్ట్ వీడియో నేను అదే పెడతాను. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్‌ని. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్స్ ఫర్ యువర్ టైమ్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. వీడియో అయిపోయిందనుకున్నారా? కాదు. ఇంకా ఉంది. సో, వినాయక స్వామి చూడండి బ్రాస్‌లో ఎంత నీట్‌గా ఉన్నారో చాలా నీట్‌గా అయితే అమర్చారు. నందీశ్వర్‌లో ఇక్కడ నందీశ్వర్లు అంటే చాలా ఫేమస్. మేముంటున్న ప్లేస్‌లో కర్ణాటక బసవ ఆ పేరులోనే ఉంటది ఆ ఎనర్జీ. చూడండి ఇక్కడ ఎంత బాగా ఉన్నాయో. నిన్న మీకు ఇండియన్ కరెన్సీ గురించి చూపిస్తానన్నాను కదా! చూపిస్తాను. అప్పట్లో యుద్ధాలలో లైక్ మన 'బాహుబలిలో' రాళ్ళు పెట్టి వాళ్ళు యుద్ధాలు చేస్తారు కదా! అదే రాళ్ళు ఇవి. పైన మనకి పోస్టర్ ఇచ్చారు. కాకపోతే మనకి అర్థం అవ్వాలని అక్కడ చిన్న విగ్రహం పెట్టేసి ఆ రాళ్ళు అదైతే అక్కడ పెట్టారు. సో, నేను కరెన్సీ గురించి చెప్తానని చెప్పాను కదా! ఈ వీడియోలో మీరు కరెన్సీని అయితే చూసేయండి. నెక్స్ట్ మ్యాటర్‌లో నేను ఆ కరెన్సీ లైక్ ఓల్డ్ టు ఇప్పటిదాకా వాడిన కరెన్సీ మొత్తం ఆ బాక్స్‌లో అయితే పెట్టారు. సో, ఇవి బుద్ధ స్టాచ్యూస్ చూడండి ఎంత నీట్‌గా ఉన్నాయో. చిన్న నుంచి పెద్ద వరకు బుద్ధస్‌ని బాగా నీట్‌గా అయితే ఇక్కడ అమర్చారు. సో, ఇదే అన్నమాట. సో, నెక్స్ట్ వీడియోలో అయితే నిజంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఇదేంటో గెస్ చేసి కామెంట్ చేయండి. సో, కరెన్సీ అప్పటి నుంచి ఫస్ట్ కరెన్సీ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వాడుతున్న కరెన్సీ వరకు బాక్స్‌లో అయితే ఉంది. నేను కూడా టాటాడా ఇదే అన్నమాట కరెన్సీ. నా నెక్స్ట్ వీడియోలో దీన్ని క్లియర్‌గా చూపిస్తాను మీకు. ఇటు సైడ్ ఫారిన్ కరెన్సీ, అటు సైడ్ మన ఇండియా కరెన్సీ. సో, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్. లైక్ చేయడం మర్చిపో